ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ బస్తర్ దంతేవాడ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ ముగించి తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జిల్లా సరిహద్దు పల్లెవాయి హందవాడ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా తూర్పు నుంచి ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల అనంతరం 8 అధునాతన ఆయుధాలు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. నారాయణపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు పోలీస్ బృందం తిరిగి వస్తున్న సమయంలో నక్సలైట్లు మెరుపు దాడులకు పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ బస్తర్ దంతేవాడ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ ముగించి తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జిల్లా సరిహద్దు పల్లెవాయి హందవాడ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా తూర్పు నుంచి ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల అనంతరం 8 అధునాతన ఆయుధాలు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఇక నారాయణపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు పోలీసు బృందం తిరిగి వస్తున్న సమయంలో నక్సలైట్లు మెరుపు దాడులకు పాల్పడ్డారు. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. దక్షిణ బస్తర్ దంతేవాడ జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ చేసి తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు అయితే ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనలో పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఎదురు కాల్పులు చేయడంతో 8 మంది నక్సలైట్లు హతమైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఉపేందర్. ఏదైతే నారాయణపూర్ జిల్లాలోనే భారీ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దక్షిణ బస్తర్ దంతేవాడ జిల్లాలోని సెర్చ్ ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై అయితే ఒక్కసారిగా అటు మావోయిస్టులు అయితే ఎదురు కాల్పులు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇటు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపూర్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న ఈ ఏదైతే భద్రతా బలగాలకు ఒక్కసారిగా వీరు ఎదురుపడటంతో ఎదురు కాల్పులు అయితే ప్రారంభమై ఇటు తూర్పు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఇటు మావోయిస్టులు అయితే ఇటు భద్రతా బలగాలపై అయితే ఎదురు కాల్పులు చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో అటు ఏదైతే భద్రతా బలగాలకు ఎటువంటి గాయాలు కానప్పటికీ అటు మావోయిస్టులకు సంబంధించినటువంటి 8 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరి కొంతమందికి గాయాలైనట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే నారాయణపూర్ ఎదురు కాల్పులో దాదాపు ఈ 8 మంది మృతదేహాలను కూడా అటు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 8 అధునాతన ఆయుధాలతో పాటు ఏదైతే మావోయిస్టు సామాగ్రిని కూడా వాళ్ళైతే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక నారాయణపూర్ జిల్లా ఏదైతే బిజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెవాయి, దంతేవాడ ప్రాంతంలో ఈ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతోనే ఇటు కోమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ప్లాటూన్ నంబర్ 16 ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందినటువంటి నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో అటు డిఆర్జీ మరియు బస్తర్ బలగాలు ఇటు ఎస్టీఎఫ్ బృందాలు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ఇక దంతేవాడ ఏదైతే నారాయణపూర్ అటు బస్తర్ జిల్లాలకు విస్తృతంగా కూడా ఇటు మావోయిస్టులు అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పోలీసుల బృందం తిరిగి వస్తున్న సమయంలో తూర్పు నుంచి మెరుపు దాడి చేసిన నక్సలైట్లు అటు ఒక్కసారిగా అంటే వాళ్ళు ప్రతిఘటన చేయాల్సిన పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎస్టీఎఫ్ బృందంపై కూడా అటు మావోయిస్టులు కూడా కాల్పులు చేశారు. ఇక ఎస్టీఎఫ్ సిబ్బంది కూడా సత్వరం కాల్పులు కూడా ప్రారంభించడంతో అటు మావోయిస్టులకైతే పెద్ద ఎదురు కాల్పులు అయితే అంటే ఎదురు కాల్పులు దాదాపు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాల్పుల అనంతరం జరిగిన అన్వేషణలో యూనియన్ ఏదైతే యూనిఫామ్ కు ధరించినటువంటి నక్సలైట్ మృతదేహాలతో పాటు విలువైన ఆయుధాలు అదేవిధంగా మందుగుడి సామగ్రిని కూడా దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. ఎదురు కాల్పులకు సంబంధించినటువంటి ఏదైతే అధికారికంగా కూడా ఇప్పటికే ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపుగా 7 మావోయిస్టులు మృతి చెందడంతో మరోసారి ఈ రోజు మళ్ళీ వారు సెర్చ్ ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సా అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రత్యేకంగా అటు కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే అటు డ్రోన్ కెమెరాలతో కూడా ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి కూడా మావోయిస్టులు అయితే మట్టుబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. గతంగా ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏడాది ఇప్పటి వరకు జరిగినటువంటి ఎదురుకాల్పులో దాదాపు 112 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. ఇప్పటికే అది బస్తర్ దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో అయితే దాదాపుగా ఎదురుకాల్పులు నిన్నటి నుంచి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 24 గంటల పాటుగా ఈ ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. అయితే కొంత ప్రాంతంలో ఏదైతే ప్లాటూన్ ప్రాంతం 16 అదేవిధంగా ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందినటువంటి మావోయిస్టులు సంచరిస్తున్నారనే నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు అయితే సమాచారం అందింది. ఈ క్రమంలో కేంద్ర పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు అటు జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్జీ ఎస్టీఆర్ఎఫ్ అదేవిధంగా బస్తర్ ఫైటర్స్ కూడా సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ అయితే చేర్చాయి. అయితే ఓర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోనే రేఖవాయు అటవీ ప్రాంతంలో కూడా రాత్రి 11 గంటల సమయంలో భారీగా కాల్పులు అయితే జరిగాయి. అప్పుడు అటు అడవిలోకి అయితే మావోయిస్టులు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజామున మరొకసారి వారు కాల్పులు ముగించుకొని తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై అయితే ఒక్కసారిగా ఇటు మావోయిస్టులు అయితే విరుచుకుపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పోలీసులు కూడా అప్రమత్తమై ఇటు మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అబూజ్మడ్ ప్రాంతంలో ప్రత్యేకంగా అబూజ్మడ్ ప్రాంతం అటు బాగా అటవీ ప్రాంతం కావడం అక్కడ అటవీ ప్రాంతంలోనే బాగా మావోయిస్టులు కూడా నివసించే ప్రాంతం అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే నారాయణపూర్ బస్తరు అదేవిధంగా బిజాపూర్ కు సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ప్రత్యేకంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వరుస ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే అటు మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరిగారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు మావోయిస్టులు మాత్రం ఇదంతా కూడా బూటకు ఎన్కౌంటర్ చేస్తున్నారు. అమాయక గిరిజనులను అమాయక గౌండు జాతికి సంబంధించినటువంటి వారిని అయితే చంపివేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. వారందరినీ కూడా బూటకు ఎన్కౌంటర్ తో చంపుతున్నారు. నిజమైన ఎన్కౌంటర్ జరగట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రకటన విడుదల చేస్తున్నప్పటికీ ఇటు భద్రతా బలగాలు ఉన్నతాధికారులు మాత్రం జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి. ఇటువంటి ఎన్కౌంటర్లకు మీరు ఎన్కౌంటర్లు కానీ మావోయిస్ట్ కీలక సమావేశాలు కానీ నిర్వహించొద్దని ఇప్పటికే చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు సెర్చ్ ఆపరేషన్ లో మాత్రం ఒక కీలక నేతలకు సంబంధించినటువంటి 8 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్లయితే ఉపేందర్ ఎలక్షన్ టైం కాబట్టి దాడులు మరింత తీవ్రతరమయ్యే అవకాశం కూడా ఉంది అటు మావోయిస్టుల వైపు నుంచి అని కూడా కొంతమంది పోలీసులు భావిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 3-4 జిల్లాలకు సంబంధించి కూంబింగ్ కూడా ఎక్కువగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మావోయిస్టులను కట్టడి చేయడంలో ఎందుకు పోలీసులు ప్రతిసారి విఫలమవుతున్నారు? ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ బార్డర్లో కావచ్చు, ఈ కొన్ని జిల్లాల్లో ఉన్నప్పటికీ ఎందుకు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఉపేందర్? ఈ ప్రాంతంకి సంబంధించిన ప్రధానంగా ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మావోయిస్టులు కీలక నేతలంతా ఉంటారనే సమాచారంతోనే ఇదంతా జరుగుతుంది. అయితే మావోయిస్ట్ నేతలంతా కూడా వారు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ సంబంధించినటువంటి ఏది అటవీ సంపదను అదేవిధంగా అటవీకి సంబంధించినటువంటి వ్యవస్థను మొత్తం కూడా అటు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇటు భద్రతా బలగాలు మాపై కూంబింగ్ చేస్తున్నాయని చెప్పేసి అటు మావోయిస్టులు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే గిరిజనులకు మేము అండగా ఉంటున్నాం
చూస్తున్నాం. గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ పండిన పంటను మేము స్వచ్ఛందంగా తీసుకుంటున్న నేపథ్యంలోనే మాపై ఇటువంటి దాడులు ఏంటని చెప్పేసి మావోయిస్టులు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పోలీసులు ప్రత్యేకంగా అంటే దృష్టి సారించారు. అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి అంటే ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి వారు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ సాగర్ అనే నేపథ్యంలోనే ఇటు మావోయిస్ట్ ఏర్వేత లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడ సంబంధించినటువంటి అంటే కీలకంగా ఉన్నటువంటి పోలీసు బలగాలను కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలోనే వారందరినీ కూడా ఇక్కడ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ఘటన మాత్రం అటు మావోయిస్ట్ పార్టీకి పెద్ద పెట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఇప్పటికే ఈ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా ఇది ఏరియా కమిటీకి సంబంధించినటువంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నేలకొరిగారని చెప్తున్నప్పటికీ మావోయిస్టు కీలక నేతలు మాత్రం అటువంటిదంతా అది బూటకు పోయినకంటారని వారైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అటవీ అంటే వేసవి నేపథ్యంలో అబుజ్మడ్ ప్రాంతంలో కొంత అంటే నీటి లభ్యత దొరికే ప్రదేశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వారంతా మావోయిస్టులంతా కూడా అటు అటవీని వదిలిపెట్టి అటు అబుజ్మడ్ దండకారణ్యంలో ఉంటారనే సమాచారంతో ఈ పోలీసులు భద్రతా బలగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వారందరినీ మట్టు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 800 మంది పోలీసులు భద్రతా బలగాలు అయితే ఈ కట్టుదిట్టమైనటువంటి సెర్చ్ ఆపరేషన్ చేపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం మాత్రం 8 మంది మావోయిస్టులు చనిపోవడం మాత్రం కీలకంగా అటు మావోయిస్ట్ పార్టీకి ఎదురు పెట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.